హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూటీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రెసెంట్ జనరేషన్లో చాలా మందికి సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటో తెలియటం లేదు. దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, అసలు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి అది ఎక్స్టర్నల్గా తెలుస్తుంది ఏంటి అనేది అవగాహన ఉండట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు అందరూ ప్రతి డాక్టరు హెచ్పివి వ్యాక్సిన్ గురించి మనకు చెప్తున్నారు. బట్ స్టిల్ మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. అసలు హెచ్పివి వ్యాక్సిన్ దేనికి వేయించుకోవాలి, అసలు హెచ్పివి అంటే ఏంటి అనేది మనతో పాటు ఈరోజు డాక్టర్ రాము దమ్లూరి గారు ఉన్నారు, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్. వారిని అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్, ప్రెసెంట్ జనరేషన్కి సర్వైకల్ క్యాన్సర్ గురించి పెద్ద అవగాహన లేదు. సో చాలామంది చాలా వీడియోస్ చేస్తున్నారు సర్వైకల్ క్యాన్సర్ గురించి అనేసి. సార్ అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి సార్? ఫస్ట్ సర్వైకల్ క్యాన్సర్ అనే ముందు మనం అసలు క్యాన్సర్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్యాన్సర్ అంటే దానికి రెండు లక్షణాలు, ఒక కణం కనుక రెండు లక్షణాలు ఉంటే దాన్నే క్యాన్సర్ అంటాం. ఒకటి ఏంటంటే అన్కంట్రోల్డ్ గ్రోత్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి లివర్ ఉంది, మనం చాలాసార్లు వినుంటాం లివర్ కొద్దిగా డ్యామేజ్ అయితే మళ్ళీ రీగ్రో అయింది అని. మన బాడీలో సచ్ ఏ బ్యూటిఫుల్ మెకానిజం మన బాడీలో ఎలా ఉందంటే ఒకసారి డ్యామేజ్ అయిన పార్ట్ని రిప్లేస్ చేయగలదు. మన బ్లడ్ సెల్స్ ఉన్నాయి, 120 days లైఫ్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ ప్రొడ్యూస్ చేయగలదు. మనకి ఎంత అయితే మళ్ళీ ఎంత చేయగలదు అంటే 15 grams 15 grams ఆఫ్ హిమోగ్లోబిన్ అంతే కాన్స్టెంట్గా ఉంటుంది. ఒకసారి అది అటైన్ కాగానే దాన్ని స్టాప్ చేస్తుంది. బట్ ఈ క్యాన్సర్ సెల్స్కి ఏంటంటే ఆ కంట్రోల్ అనేది వీ విల్ లాస్ దట్. కంట్రోల్ ఆఫ్ ద గ్రోత్ మనకి లాస్ అవుతుంది. అది ఫస్ట్ ప్రైమ్ లక్షణం ఒక క్యాన్సర్ సెల్కి. రెండోది ఏంటంటే ఆ క్యాన్సర్ సెల్ ఒక చోటు నుంచి వేరే చోటుకి స్ప్రెడ్ అయ్యగలిగే లక్షణాలు ఉండాలి. ఈ రెండు ఉంటే మాత్రమే దాన్ని క్యాన్సర్ అని అంటాం. ఈ రెండు లక్షణాలు ఉన్న సెల్స్ సర్విక్స్ అంటాం. సర్విక్స్ అంటే ఏంటంటే గర్భసంచి ముఖద్వారం. అక్కడ ఏంటంటే అది మన కాన్స్టెంట్గా ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవుతుంది, కొద్దిగా ఇన్ఫెక్షన్స్కి ఎక్స్పోజ్ అవుతుంది. ఆ ఏరియాలో ఏంటంటే మనకి ఆ బాడీలో డిఫరెంట్ పార్ట్లో డిఫరెంట్ ఎపిథీలియం ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్రస్లో ఒక ఎపిథీలియం ఉంటుంది, వజైనాలో ఒక ఎపిథీలియం ఉంటుంది. ఈ సర్విక్స్లో ఏంటంటే జంక్షన్ ఉంటాయి. మనకు బాడీ లోపల ఉండే ఎపిథీలియం, బయట ఉండే స్క్వామస్ ఎపిథీలియం అంటారు. ఈ రెండింటి జంక్షన్లో ఉంటుంది. ఆ జంక్షన్లో ఉంటుంది కాబట్టి అక్కడ కాన్స్టెంట్ చేంజెస్ వస్తాయి. సో ఆ పార్ట్లో వచ్చే క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్. అబ్నార్మల్ గ్రోత్ ఉండి వేరే చోటికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్న సెల్స్, క్యాన్సర్ సెల్స్ గర్భసంచి ముఖద్వారంలో వస్తే దాన్ని సర్వైకల్ క్యాన్సర్ అని అంటాం. సో మోస్ట్లీ అది ఏ ఏజ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సార్ మన క్యాన్సర్ అనేది సర్వైకల్? క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్ ఏంటంటే 30 to 50 years ఈ సర్వైకల్ క్యాన్సర్స్ అనేది మోస్ట్ కామన్ ఏజ్. అట్లనే చిన్నపిల్లలు చూడలేదంటే కొన్ని ఎర్లీ స్టేజెస్లో కూడా చూసాం, 30, 35, 25 yearsలో కూడా చూసాం. బట్ వెరీ రేర్. మోస్ట్ కామన్ ఏంటంటే అరౌండ్ 50 years ఇస్ ద మోస్ట్ కామన్ ఏజ్ మనం సర్వైకల్ క్యాన్సర్ చూసేది. ఎందుకంటే ఈ చేంజెస్ ఇవన్నీ అనేది అక్యుములేట్ అవుతూ ఉంటాయి కాబట్టి 50 years ఇస్ ద మోస్ట్ కామన్ ఏజ్. సో అసలు మేజర్ సోర్స్ ఏంటి సార్, ఎందుకు వస్తుంది సర్వైకల్ క్యాన్సర్ అనేది? సర్వైకల్ క్యాన్సర్ రావడానికి మెయిన్గా సోర్స్ దీనికి సర్వైకల్ క్యాన్సర్స్కి ఏంటంటే హెచ్పివి అనే వైరస్ ఉంటుంది, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అంటారు. ఇప్పుడు మనకు చాలా అవేర్నెస్ ఉంటుంది హెచ్పివి అని. ఈ వైరస్ వల్ల మనకి సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. సో ఈ వైరస్ ఏంటంటే న్యాచురల్ హిస్టరీ అంటారు. న్యాచురల్ హిస్టరీ అంటే మనం ట్రీట్మెంట్ చేయకపోతే ఎలా అవుతుంది అన్న దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పివి ఉంది, మనకి మోస్ట్ కామన్ వే ఆఫ్ స్ప్రెడ్ ఈ సెక్షువల్ ట్రాన్స్మిషన్ అంటాం. అంటే ఒక లైంగిక సంబంధం ద్వారా కానీ ద్వారా మనకి ఎక్కువగా ఇది స్ప్రెడ్ అవుతుంది అనమాట. మోస్ట్ కామన్ మనకు హార్బర్ చేస్తాం అది. సో ఆ హెచ్పివి అనేది సెల్స్లోకి ఎంటర్ అవుతుంది మనకి. ఒకసారి నార్మల్ సెల్స్లోకి హెచ్పివి ఎంటర్ అయిన సెల్స్ అన్ని అబ్నార్మల్ అవుతాయంటే కాదు. మన బాడీకి ఇమ్యూనిటీ అనే ఒక పవర్ ఉంటుంది. అది ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వీటన్నిటి నుంచి గురించి ఫైట్ చేస్తూ ఆ ఇన్ఫెక్షన్స్ అన్ని తగ్గిస్తుంది అనమాట. సో ఎవరు 1 or 2 yearsలో 100 మందికి ఇన్ఫెక్ట్ అయితే 70 నుంచి 80 మందికి క్యూర్ అయిపోతుంది. మన బాడీ ఇమ్యూనిటీ, మన ఓన్ రెసిస్టెన్స్ వల్ల అది క్యూర్ అయిపోతుంది. సో నార్మల్ సెల్స్గా మారిపోతుంది. కొద్ది మంది ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఇది అబ్నార్మల్ సెల్స్ మార్చుకోలేవు, ఈ ఇన్ఫెక్షన్ తగ్గించలేవు. అప్పుడు ఆ వైరస్ దాంట్లో ఉండి కొన్ని రకాల ప్రోటీన్స్ సెక్రెట్ చేస్తుంది. ఆ వైరస్ మన జీన్స్లో ఇంటిగ్రేట్ అయ్యి కొన్ని రకాల ప్రోటీన్స్ తయారు చేస్తుంది. ఆ ప్రోటీన్స్ ఏంటంటే మన జన్యుపరమైన ప్రోటీన్స్ మన సెల్స్ మీద ఎఫెక్ట్ చేసి వాటిని అబ్నార్మల్ సెల్స్గా మార్పిస్తాయి. అది కూడా వెంటనే మారుతుందా అంటే కాదు, వేరియస్ ఫేజెస్ ఉంటాయి. హెచ్పివి CIN1, CIN2 అని ఉంటుంది. అంటే లో గ్రేడ్ ఇంట్రా ఎపిథీలియల్ నియోప్లాజ్మా అని, హై గ్రేడ్ ఇంట్రా ఎపిథీలియల్ నియోప్లాజ్మా అని ఉంటుంది. ఫస్ట్ లో గ్రేడ్గా మారుస్తుంది. అక్కడ కూడా మన బాడీ మళ్ళీ యాక్ట్ చేయడానికి టైం ఉంటుంది. ఒక 6 months 1 year వరకు టైం ఉంటుంది. మన బాడీ కనుక మనకి ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యి యాక్ట్ చేసింది అంటే దాన్ని మళ్ళీ నార్మల్ సెల్స్గా మార్చేస్తుంది. ఆ వైరస్ అంతా కిల్ చేసేసి నార్మల్ సెల్స్గా మార్చేస్తుంది. కొన్నిసార్లు మన బాడీ చేయలేవు. అప్పుడు హై గ్రేడ్ ఇంట్రా ఎపిథీలియల్ నియోప్లాజ్మా అంటారు. ఆ సెల్స్ ఇంకా అబ్నార్మల్గా ఉంటాయి. అంటే సెల్స్ని మనం ఎట్లా అబ్నార్మాలిటీ మెజర్ చేస్తామంటే మనం మైక్రోస్కోప్లో చూస్తే న్యూక్లియర్ సైజు, అంటే దాంట్లో ఉండే న్యూక్లియర్ సైజు, సెల్ షేపు, సెల్ సైజ్ నార్మల్ సెల్స్తో ఎంత కంపేర్ ఉంటుంది,
అందులో సైటోప్లాస్మిక్ న్యూక్లియరేషన్ చాలా ఆల్మోస్ట్ 4 to 5 పారామీటర్స్ చేస్తాం. అది అబ్నార్మాలిటీ అంటే ఎంత అబ్నార్మల్గా సెల్ ఉంది అని, దాన్ని హై గ్రేడ్గా మారుస్తుంది. ఓకే. ఈ హై గ్రేడ్లో ఏంటంటే బ్యాక్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఈ హై గ్రేడ్ అబ్నార్మాలిటీస్ అనేది క్యాన్సర్గా మారుతాయి. ఓకే. ఈ ప్రాసెస్ అంతా మనకి ఎంత టైం ఇస్తుందంటే అట్లీస్ట్ 5 years టైం ఇస్తుంది మనకి. ఓకే. ఈ టైంలో కనుక మనం ఐడెంటిఫై చేసి ప్రాపర్గా మనం ట్రీట్మెంట్ చేయగలిగితే మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలుగుతాం. ఓకే. సో ఇట్లా దీన్ని న్యాచురలిస్ట్ అంటారు. ఇది క్యాన్సర్గా మారిన తర్వాత మళ్ళీ స్టేజ్ ఇన్సిటివ్ క్యాన్సర్ అని, తర్వాత ఇన్వేజివ్ క్యాన్సర్ అని, స్టేజ్ 1, 2, 3, 4 ఇట్లా స్టేజ్ వైజ్ చాలా. ఫస్ట్ యూట్రస్లోనే స్టార్ట్ అవుతుంది, తర్వాత బయట లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అవుతుంది, తర్వాత బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇట్లా గ్రాడ్యువల్గా ఈ ప్రాసెస్ అంతా ఓవర్ ద టైం ఇట్లా జరుగుతుంది అనమాట. ఓకే. ఇది నార్మల్ కాజ్. సో హెచ్పివి ఈజ్ ద మోస్ట్ కామన్ కల్ప్రిట్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. ఓకే. రెండోది ఏంటంటే ఇమ్యూనిటీ. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఒకవేళ కనుక హెచ్పివి ఇన్ఫెక్ట్ అయినా మన ఇమ్యూనిటీ బాగుంటే మనం రికవర్ అవ్వగలం. ఈ ఇమ్యూనిటీకి మెయిన్ కాజెస్ ఏంటి? చాలా మందికి కొద్దిగా హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది, కొద్దిగా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళలో ఇమ్యూనిటీ తగ్గుతుంది. అటువంటి వాళ్ళలో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్. ఓకే. ఇంకోటి మనం చేసే స్వయం తప్పిదాలు కూడా ఉంటాయి కదా. ఒకటి స్మోకింగ్. ఎక్కువ స్మోకింగ్ చేసే వాళ్ళలో ఏంటంటే మనకి ఇమ్యూనిటీ తగ్గుతుంది, ఈ ఇన్ఫెక్షన్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అండ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ హెచ్పివి అనేది వేరియస్ టైప్స్ ఆఫ్ హెచ్పివి ఎక్స్పోజ్ అవటం వల్ల మనకి వాళ్ళలో మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళలో సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది. ఈ కొన్ని రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. మెయిన్గా ఇమ్యూనిటీ మంచిగా ఉండుకొని హెచ్పివి స్క్రీనింగ్ చేసుకుంటూ తగ్గించుకున్న వల్ల మనం కంప్లీట్గా క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలుగుతాం. సో మెయిన్ రీజన్ హెచ్పివి ఇన్ఫెక్షన్, ఇమ్యూనిటీ సప్రెషన్, స్మోకింగ్ అండ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. ఇంకోటి మన ఇండియాలో మోస్ట్ కామన్ అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఇన్ఫెక్షన్స్. సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు, రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు ట్రీట్ చేయించుకోరు. ఈవెన్ మీరు చూసే ఉంటారు, వైట్ డిశ్చార్జ్తో ఎంతమంది ట్రీట్ చేసుకుని 6 months, 1 year, 2 years సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. 3 years తర్వాత వచ్చిన వాళ్ళు కూడా నా దగ్గర ఉంటారు. ఈ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏంటంటే సెల్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంటుంది. సో ఇన్ఫెక్షన్స్ కూడా ఎర్లీగా ఐడెంటిఫై చేసి ప్రివెంట్ చేయగలుగుతాం. మనం కొన్నిసార్లు సర్వైకల్ క్యాన్సర్ కూడా ప్రివెంట్ చేయగలుగుతాం. దీస్ ఆర్ ద కామన్ కాజెస్ వై సర్వైకల్ క్యాన్సర్ అనేది మనకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, హౌ ఇండియా ఈజ్ లాగింగ్ బిహైండ్ ఇన్ సర్వైకల్ క్యాన్సర్. వరల్డ్ మొత్తం కేసెస్లో 1/3 ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్స్ ఇండియాలో ఉన్నాయి. అంత హై ఇన్సిడెన్స్. వరల్డ్ మొత్తంలో మోస్ట్ కామన్ ఎక్కువగా వచ్చే సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చేదంటే ఐడెంటిఫై చేసేది వాళ్ళు ఇండియాని. ఆల్మోస్ట్ పర్ ఇయర్ 1.2 to 1.3 lakhs ఆఫ్ కేసెస్ మనం ఐడెంటిఫై చేస్తాం సర్వైకల్ క్యాన్సర్. ఈ మన ఇండియన్ ఉమెన్లో చూసుకుంటే సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇది. ఫస్ట్ మోస్ట్ కామన్ బ్రెస్ట్ అయితే సెకండ్ మోస్ట్ కామన్ సర్వైక్స్. అండ్ నేను ఎందుకు మనం ఇంత హైలైట్ చేస్తున్నది, దిస్ ఈజ్ 95% ఆఫ్ ద పేషెంట్స్లో మనం ప్రివెంట్ చేయగలుగుతాం సర్వైకల్ క్యాన్సర్. ఇంత ప్రివెంట్ చేయగలిగిన క్యాన్సర్ని వెస్ట్రన్లో అంత అడ్వాన్స్ ఉన్న వాళ్ళకి ఎందుకు తక్కువ, మనకి ఎక్కువ ఎందుకు ఎక్కువ అంటే మనం ప్రివెంట్ చేయట్లేదు. సో మోస్ట్లీ ప్రివెంటబుల్. అండ్ ఇంత హై ఇన్సిడెన్స్ ఉంది మన సర్వైకల్ క్యాన్సర్. మనకి అవేర్నెస్ చాలా పెరగాలి మన కమ్యూనిటీలో, ఎందుకంటే ఇది మోస్ట్ ప్రివెంటబుల్ క్యాన్సర్ ఇన్ హ్యూమన్ బాడీ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్. గుడ్ స్క్రీనింగ్ ఉంది, వ్యాక్సినేషన్ ఉంది, ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. అండ్ దీనికి హై ఫండా ఎక్విప్మెంట్ మనకి ఏం అక్కర్లా. సింపుల్ ఎగ్జామినేషన్ బై గైనకాలజిస్ట్ హూ ఈస్ అవైలబుల్ ఇన్ సెకండ్ సిటీస్ ఆల్సో, థర్డ్ సిటీస్లో కూడా ఉంటారు. సింపుల్ ఎగ్జామినేషన్తో మనం ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేయాలి. ఇంత ఉన్నా కానీ మనకి ఫెసిలిటీస్ ఉన్నా కానీ చాలామంది మనం ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నాం. సో దట్స్ వై ఈ కామన్గా వచ్చే కాజెస్ ఎందుకు వీళ్ళలో ఎక్కువ వస్తుంది అంటే. ఓకే సార్, అంటే సిమ్టమ్స్ ఎలా తెలుసుకోవచ్చు సార్ మనం? అంటే సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి సిమ్టమ్స్ ఎలా చూపిస్తాయి సార్? ఎర్లీ స్టేజెస్లో అంటే హెచ్పివి, నాకు చాలామంది అడిగేది హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉందా లేదా నాకు ఎలా తెలుస్తుంది, ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయంటే యూజువల్ హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో ఏం సిమ్టమ్స్ లేదండి. ఇవి సైలెంట్ ఇన్ఫెక్షన్స్. సో మనకి చాలా మందిలో కామన్గా ఉంటాయి, మనకు తెలియదు. కాకపోతే క్యాన్సర్ ముందు మనకి కొన్ని సిమ్టమ్స్ వస్తాయి ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి. ఏంటి అంటే పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటారు. అంటే సెక్స్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత బ్లీడింగ్ ఏమైనా ఐడెంటిఫై చేస్తే వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. అండ్ ఇర్రెగ్యులర్ మెన్సెస్ అంటారు. మెన్సెస్కి మధ్యలో బ్లీడింగ్ అవ్వటము, మెన్సెస్ హెవీగా బ్లీడ్ అవ్వటము, ఇట్లాంటి ఏమైనా మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ అంటారు. కొద్దిమందికి డిలేడ్ మెన్సెస్ ఈజ్ ఓకే, బట్ ఎర్లీ మెన్సెస్ రావటము, మెన్సెస్లో హెవీ బ్లీడింగ్ అవటం, ఇట్లాంటి వాళ్ళు వెంటనే థరోగా ఇవాల్యుయేట్ చేసుకోవాల్సింది ఉంటుంది. మూడోది మోస్ట్ కామన్ ఏంటంటే
వైట్ డిశ్చార్జ్ అంటే తెల్ల బట్ట అంటారు చాలా మంది. ఇది మేము మోస్ట్లీ ఎందుకు వస్తుందంటే తెల్ల బట్ట రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఇన్ఫెక్షన్స్ మోస్ట్ కామన్, రెండోది ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ గ్రో అయ్యి ఆ పుండులో ఇన్ఫెక్షన్ వచ్చేసి ఆ ఇన్ఫెక్షన్ స్మెల్లీ డిశ్చార్జ్ కానీ వైట్ డిశ్చార్జ్ కానీ ఉంటుంది. బ్యాడ్ స్మెల్ డిశ్చార్జ్ ఇవి రావటం కానీ వైట్ డిశ్చార్జ్ కానీ దీస్ ఆర్ ద 3 మోస్ట్ కామన్ సిమ్టమ్స్ నేను చూస్తుంటాను. నా కెరీర్లో ఏంటంటే కొన్ని అడ్వాన్స్ స్టేజెస్, ఇది ఎర్లీగా మనం యూజువల్గా దీస్ ఆర్ ఇనిషియల్ సిమ్టమ్స్. కాకపోతే దీంట్లో పెయిన్ ఉంటుందంటే మెయిన్గా పెయిన్ అయితే ఉండదండి. యూజువల్గా క్యాన్సర్ పుండు అనేది పెయిన్ లేకుండా స్టార్ట్ అవుతుంది. క్యాన్సర్ అనేది సెల్స్ అనేది చాలా వర్స్ సెల్స్. అవి ఏంటంటే తన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా మార్చేస్తుంది. మీరు ఒక పుండు అయింది, అప్పుడు మీకు పెయిన్ వస్తుంది. పెయిన్ అవ్వడం వల్ల ఆ పుండుకి తగ్గ దాని రియాక్షన్స్ వచ్చి వైట్ బ్లడ్ సెల్స్ వచ్చి దాని ఇన్ఫెక్షన్ తగ్గించేసి అదంతా హీల్ అవ్వడానికి మనకి హెల్ప్ చేస్తుంది. క్యాన్సర్ పుండులో ఏంటంటే కొన్ని రకాల హార్మోన్స్ ఎంజైమ్స్ అది రిలీజ్ చేస్తుంది. అదేం చేస్తుందంటే మన ఇమ్యూనిటీని ఆఫ్ చేస్తుంది, మన ఇన్ఫ్లమేషన్ ఆఫ్ చేస్తుంది, మన బాడీ రెస్పాన్స్ని ఆఫ్ చేస్తుంది. ఎంత నాస్టీ సెల్స్ ఇవి అంటే అవి ఎంత అడాప్ట్ అయ్యాయంటే మన బాడీ ఉన్న న్యాచురల్ మెకానిజం కూడా ఓవర్ క్రాస్ చేస్తుంది. సో అందుకని మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్ పుండ్లు మనకి పెయిన్తో ఉండవండి, పెయిన్ తక్కువ ఉంటాయి. యూజువల్ పెయిన్లెస్ స్వెల్లింగ్స్. ఇన్ఫెక్షన్ పుండ్లు అనేది ఎక్కువ పెయిన్ ఉంటుంది, దెబ్బ తగిలినా మనకి పెయిన్ ఉంటుంది. బట్ క్యాన్సర్ పుండ్లు అనేది పెయిన్లెస్గా స్టార్ట్ అవుతుంటుంది. నా కెరీర్లో ఎట్లా చూశానంటే నేను ఆల్మోస్ట్ పేషెంట్ పొట్టంతా ఉబ్బరం అయ్యి క్యాన్సర్ సర్విక్స్లో స్టార్ట్ అయ్యి పగిలిపోయి పొట్టంతా స్ప్రెడ్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళు కూడా కొద్ది మందిని చూశాను. కొంచెం పేషెంట్స్ ఎలా వస్తారంటే అది మనకి ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది సర్విక్స్లో, లింఫ్ నోడ్స్ అని ఉంటాయి మనకి, బయలేటరల్ పెల్విక్ లింఫ్ నోడ్స్ ఉంటాయి. అక్కడ దాకా వెళ్ళేసి ఆ వెజల్స్ మీద ప్రెజర్ చేయడం వల్ల కాళ్ళు ఉబ్బి వచ్చిన వాళ్ళని కూడా మనం చూస్తాం కొద్దిమంది. వెరీ రేర్, అంటే వాళ్ళు చాలా నెగ్లెక్ట్ చేసి ఇయర్స్ టుగెదర్ అంత సర్వైకల్ క్యాన్సర్ ఉండి వాళ్ళు నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఈ స్టేజ్లో కూడా చూస్తుంటాం. కొద్దిమందికి ఏంటంటే ఆల్మోస్ట్ లంగ్స్లోకి స్ప్రెడ్ అవుతుంది, లివర్లోకి స్ప్రెడ్ అవుతుంది. స్టేజ్ 4లో కూడా మేము చూసిన పేషెంట్స్ ఉంటారు. బట్ ఎర్లీ సిమ్టమ్స్ ఆర్ వైట్ డిశ్చార్జ్, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్, హెవీ మెన్సెస్ ఆర్ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్. కొద్దిమంది లేట్ వాళ్ళ నుండి లెగ్ పెయిన్ తోటి, ఈవెన్ కొద్దిమంది ఏంటంటే కిడ్నీ నాళాలు ఉంటాయి, యూరేటర్స్ ఉంటాయి, వాటి మీద ప్రెషర్ పట్టడం వల్ల కిడ్నీలు ఉబ్బేసి వాంతులు, కిడ్నీకి సంబంధమైన ఇబ్బందులతోటి ఇట్లాంటి పేషెంట్స్ కూడా చూస్తుంటాం ఇండియాలో, ఎస్పెషల్లీ ఇండియాలో. సార్ అసలు రాకుండా ఉండడానికి ఎలాంటి కేర్ తీసుకోవాల్సి వస్తుంది సార్ మనం? దిస్ ఈజ్ 90, నేను ఇందాక చెప్పినట్టు ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది 95% మనం ప్రివెంట్ చేయగలుగుతామండి. చిన్న చిన్న స్టెప్స్ తీసుకోవటం వల్ల. ఏంటి అంటే బేసిక్గా సర్వైకల్ ప్యాప్స్ HPV వ్యాక్సిన్ అని ఉంటుంది, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. 99% ఆఫ్ ద పేషెంట్స్లో దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ HPV ఇన్ఫెక్షన్. ఈ సింపుల్ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా 90% మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఇదేం లేదు, సేఫెస్ట్ వ్యాక్సిన్. మనకి ఏజ్ని బట్టి ఇస్తాం. యూజువల్గా ఏంటంటే 9 years to 14 years మధ్యలో ఉంటే 2 doses సరిపోతుంది. ఎందుకంటే ఈ ఏజ్లో అనేది ఇమ్యూనిటీ అనేది చాలా బెస్ట్గా ఉంటుంది. ఈవెన్ 2 doses విల్ బి సఫిషియంట్. సింపుల్. సెకండ్ ఏంటంటే 14 to 25 years ఆఫ్ ద ఏజ్. 14 to 25 years ఆఫ్ ఏజ్లో మనకి 3 doses ఆఫ్ వ్యాక్సిన్ ఉంటుంది. 0, 1, 6 అంటాం. అంతే 0 day వేస్తాం, ఫస్ట్ మంత్ 1 month తర్వాత వేస్తాం, 6 months తర్వాత వేస్తాం. 3 vaccines తీసుకోవడం వల్ల 90% ఆఫ్ ద క్యాన్సర్స్ ప్రివెంట్ చేయొచ్చు. అప్ టు 45 years, 26 to 45 అంటే రిస్క్ ఉన్నా కానీ, కొద్దిమందికి 2 keen ఉన్నా కానీ, HPV పాజిటివ్ వచ్చినా కానీ, ఇటువంటి వాళ్ళలో ఏంటంటే మనం వ్యాక్సిన్ ఇచ్చేస్తాం. అప్ టు 45 years వరకు వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా 90 to 95% వరకు మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సింపుల్ వ్యాక్సిన్. మనం పిల్లలకి వెళ్ళినప్పుడు ఎలా వ్యాక్సిన్ అయితే తీసుకుంటామో సింపుల్ ఒక ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ ఒకటి ఉంటుంది HPV అనేది. అది మనకి ఇంతకుముందు ఏంటంటే మనకి ఇంతకుముందు అంతా ఫారెన్లో చేసేవాళ్ళు ఈ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ అంతా. మనకి 4,000, 5,000 వరకు కాస్ట్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే మన ఇండియాలోనే ఆ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. సో కాస్ట్ అనేది డ్రాస్టిక్గా పడిపోయింది. 2,500 ఉంది, 2.5K ఉంది. అంటే 2,500 3 doses, అరౌండ్ 7,000 వల్ల మనకి ఒక క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలుగుతున్నాం. ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెజర్స్. సెకండ్ ఏంటంటే అందరు ఆడవాళ్ళలో ప్యాప్స్మియర్ అని టెస్ట్ ఉంటుంది. ప్యాప్స్మియర్ విత్ HPV DNA టెస్టింగ్ అనేది యూజువల్గా మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే 20 years ఆఫ్ ద ఏజ్లో స్టార్ట్ చేస్తాం. 20 to 30 years ఓన్లీ ప్యాప్స్మియర్ చేస్తాము, 3 years ఫ్రీక్వెంట్లో చేస్తాము. 30 years తర్వాత HPV వైరస్ ప్లస్ ప్యాప్స్మియర్ 2 కాంబినేషన్లో మనం చేస్తాము టెస్టింగ్ ఎవ్రీ 5 yearsకి. చెప్పాను కదా, మనకి డిసీజ్ అనేది మనకి చాలా టైం ఇస్తుంది, ఆల్మోస్ట్ 6 years టైం ఇస్తుంది. అంటే మనకి ఒక రోజులోనే నాకు క్యాన్సర్ వచ్చేసింది కాదు, అలా ఇట్ విల్ టేక్ 6-5 years. ఒక సెల్ అనేది క్యాన్సర్ సెల్గా మారడానికి 4 to 5 years మనకి టైం ఇస్తుంది సర్వైకల్ క్యాన్సర్. ఈ మధ్యలో కనుక మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే ప్యాప్స్మియర్ ద్వారా ఆ సెల్స్ ఐడెంటిఫై చేసి
మనలోకి 2 రకాలుగా ఐడెంటిఫై చేస్తాం పాప్స్మియర్ ద్వారా. ఒకటి ప్రీ క్యాన్సరస్ లీజన్ అంటారు. క్యాన్సర్ రాకముందే లీజన్ని డిటెక్ట్ చేయటం. ఒకవేళ క్యాన్సర్ వచ్చినా అది ఎర్లీ స్టేజ్లో మనం డిటెక్ట్ చేస్తాం పాప్స్మియర్. సో సింపుల్ ట్రీట్మెంట్ ద్వారా మనకి సొల్యూషన్ వస్తుంది. సో ఈ పాప్స్మియర్ చేయటం అప్ టు 65 years వరకు చేస్తాం మనం. ఎవ్రీ 5 years తప్పున 30 years స్టార్ట్ చేసి ఎవ్రీ 5 years తప్పున 60 years చేస్తాం. ఈ రెండింటి ద్వారా 99% ఆఫ్ ద క్యాన్సర్స్ మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సింపుల్ 100% అని మనం ఎవరు చెప్పలేం, బట్ 99% ఆఫ్ ద క్యాన్సర్స్ మనం ప్రివెంట్. సింపుల్ మన చేతిలో ఉండే ఇవి. మీకు పెద్దగా ఏం అవ్వాలి, 5 yearsకి ఒక్క రోజు మనం హాస్పిటల్కి వెళ్ళొచ్చు. 3 doses. ఓకే, దీని ద్వారా 99% ఆఫ్ ద క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. అండ్ సెకండ్ థింగ్ నేను ఏం చెప్తానంటే, మన ఇండియన్ ఉమెన్కి ఏంటంటే వాళ్ళ సిమ్టమ్స్ పట్టించుకోరు, చాలా నెగ్లెక్టెడ్గా ఉంటారు. ఫ్యామిలీ నేనేంటంటే వాళ్ళు నేను నా ఫ్యామిలీ కోసం నేను సాక్రిఫైస్ చేస్తున్నాను అనుకుంటారు. రియల్లీ దే ఆర్ నాట్ సాక్రిఫైసింగ్, దే ఆర్ హార్మింగ్ దేర్ ఫ్యామిలీ. ఉమెన్ ఈజ్ అ పిల్లర్ ఆఫ్ ద సొసైటీ, పిల్లర్ ఆఫ్ ద ఫ్యామిలీ. వాళ్ళు ఎర్లీ డిసీజ్ డిటెక్ట్ చేయగలిగి ట్రీట్ చేయగలిగితే క్యూర్ రేట్స్ అనేది ఎర్లీ స్టేజ్ 1A1 దిస్ ఇస్ ద బెస్ట్ వేర్ వీ కెన్ డిటెక్ట్. క్యూర్ రేట్స్ అనేది 95 to 99% ఉంటాయండి. అదే స్టేజ్ 3లో తీసుకుంటే క్యూర్ రేట్స్ అనేది 30 to 40% పడిపోతుంది. స్టేజ్ 4లో చూసుకుంటే మనం లైఫ్ అనేది 2 to 5 years వరకు ప్రొలాంగ్ చేయగలుగుతాం, మాక్సిమం చేయలేం. సో ఇదంతా ఎందుకు, వాళ్ళ నెగ్లిజెన్సీ వల్లే. సో యూ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ యువర్ సిమ్టమ్స్. మీకు ఏదైనా సిమ్టమ్ ఉంటే షేర్ విత్ యువర్ ఫ్యామిలీ, హస్బెండ్, ఆర్ జస్ట్ 1 day కన్సల్టేషన్. నేను చాలా హై ఫండా అందరికి కావాలి కూడా కాదు, జస్ట్ సింపుల్ స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. స్పెక్యులమ్ అనేది రొటీన్గా అవైలబుల్ ఉంటుంది. పిహెచ్సి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అంటారు, మండల్ హెడ్ క్వార్టర్స్లో ఉండే దాంట్లో కూడా బేసిక్ ఎక్విప్మెంట్ ఏంటంటే స్పెక్యులమ్ ఎగ్జామినేషన్. జస్ట్ ఏం స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చేసి ఆ సర్విక్స్ ఎలా ఉంది అని చూస్తాం. చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది, పుండు ఉందా, ఎందుకు వస్తుంది ఆమెకి, ఈ సిమ్టమ్స్ ఎందుకు వస్తున్నాయి అని. సింపుల్ ఎగ్జామినేషన్. ఇప్పుడు మేము ఎంత అడ్వాన్స్గా వచ్చారంటే గవర్నమెంట్ ఈస్ ట్రైనింగ్ ఆశా వర్కర్స్ ఆల్సో. అంటే అంత బేసిక్ థింగ్. అంటే నేను చెప్తుంది మీరు హై ఫండా, నేను డాక్టర్, నేను బీయింగ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అపోలోలో ఉంటాను, వచ్చి చూపించండి నేను అనట్లా. సింపుల్ మీ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఎవాల్యుయేట్ చేయించుకోండి. హై ఫండా కూడా అక్కర్లేదు, సింపుల్ ఎగ్జామినేషన్తో మనకి ఈవెన్ సిస్టర్స్ కూడా మనకి ఐడెంటిఫై చేసేలాగా ట్రైనింగ్ ఇస్తున్నాం మేము. సో దట్ ఆశా వర్కర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. సో సింపుల్ ఎగ్జామినేషన్, మీ డోంట్ నెగ్లెక్ట్ యువర్ సిమ్టమ్స్. ఈ సింపుల్ మెజర్స్ తీసుకోవడం ద్వారా మనం ప్రివెంట్ చేయగలుగుతాం మాక్సిమం. అండ్ ఆల్వేస్ హెల్దీ లైఫ్ స్టైల్, నాట్ ఓన్లీ ఫర్ క్యాన్సర్, ఎనీథింగ్ ఈజ్ హెల్దీ లైఫ్ స్టైల్. హెల్దీ లైఫ్ స్టైల్ కంటైనింగ్ ఓన్లీ 2 parts. ఒకటి ఫుడ్, ఒకటి ఎక్సర్సైజ్. ఫుడ్ అనేది మనకి రిచ్ ఇన్, ఒక ప్లేట్ తీసుకుంటే హాఫ్ ఆఫ్ ప్లేట్ షుడ్ బి కలర్ఫుల్ ఫుడ్. కలర్ఫుల్ ఫుడ్ అంటే మనం తీసుకునేది లీఫీ వెజిటబుల్స్ అనుకోండి, క్యారెట్స్ అనుకోండి, ఫ్రూట్స్ అనుకోండి, ఇది కలర్ఫుల్ ఫుడ్. 1/4 ఆఫ్ యువర్ ప్లేట్ షుడ్ బి ప్రోటీన్స్. ప్రోటీన్స్ మనకి ఎక్కువ వస్తుంది, ఎగ్లో వస్తుంది, మీట్లో వస్తుంది, కొన్ని రకాల పనీర్లో వస్తుంది ప్రోటీన్. 1/4 షుడ్ బి కార్బోహైడ్రేట్స్. మనం తీసుకునే వీట్లో కానీ, మనం తీసుకునే రైస్లో కానీ కార్బోహైడ్రేట్. దిస్ ఈస్ అ కంప్లీట్ ఫుడ్. అవాయిడ్ ద జంక్ ఫుడ్. ఓకే, దిస్ ఈస్ ద హెల్దీ ఫుడ్. అండ్ హెల్దీ ఎక్సర్సైజ్. హెల్దీ ఎక్సర్సైజ్ అంటే WHO దీనికి రికమెండేషన్ ఏంటంటే అట్లీస్ట్ 25 minutes a day, 5 days in a week. That is called healthy exercise. Okay, around 300 minutes of 1 weekలో చేయగలిగితే అది హెల్దీ ఎక్సర్సైజ్. మనం అనుకుంటాం రొటీన్గా నేను డాక్టర్ గారు, నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను వంటింట్లోనే నించొని నేను చేస్తున్నాను, వంట చేస్తున్నాను, నాకు ఇంతకంటే ఎక్సర్సైజ్ ఇంకేమవుతుంది. దిస్ ఇస్ అ కామన్, యా వీ కెన్ కమ్ అక్రాస్. దట్ ఈస్ నాట్ ఎక్సర్సైజ్. ఎందుకంటే మన బాడీ కలసట్ ఉండాలి. దట్ ఈస్ యువర్ రొటీన్ వర్క్. మీ బాడీ ఆ రొటీన్ వర్క్ అలవాటు పడిపోతుంటుంది. సో దట్ ఈస్ నాట్ ఎక్సర్సైజ్. అట్లీస్ట్ బ్రిస్క్ వాకింగ్, యువర్ పల్స్ రేట్ షుడ్ బి మోర్ దెన్ 100 to 110. నార్మల్ పల్స్ రేట్ మనకి 70 to 80 ఉంటుంది. ఇట్ షుడ్ బి మోర్ దెన్ 100 to 110. బ్రిస్క్ వాకింగ్ అంటారు. జస్ట్ అక్కడికి వెళ్ళేసి చాలా మంది చూస్తారు, అక్కడికి వెళ్ళేసి కూర్చొని చేస్తారు, 1 hour టైం స్పెండ్ చేస్తారు. దట్ ఈస్ నాట్ ఎక్సర్సైజ్. అట్లీస్ట్ యువర్ హార్ట్ రేట్ షుడ్ బి మోర్ దెన్ 100 to 110. దట్ ఈస్ కాల్డ్ హెల్దీ ఎక్సర్సైజ్. ఓకే, ఈ రొటీన్ పద్ధతి ద్వారా చేయడం వల్ల మన ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంటుంది. ఇమ్యూనిటీ బూస్ట్ అవటం వల్ల చాలా రకాలు డిసీజెస్, నాట్ ఓన్లీ నేను నా క్యాన్సర్ గురించే నేను చెప్పట్లా, ఇట్ విల్ ప్రివెంట్ హార్ట్ డిసీజెస్, ఇట్ విల్ ప్రివెంట్ స్ట్రోక్, ఇట్ విల్ ప్రివెంట్ ఒబేసిటీ, ఇట్ విల్ ప్రివెంట్ మెనీ అదర్ కండిషన్స్. సో హెల్దీ ఎక్సర్సైజ్, హెల్దీ ఫుడ్ అండ్ అవాయిడ్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్. దీనివల్ల మనం చాలా వరకు మన క్యాన్సర్స్ని, ఈ సర్వైకల్ క్యాన్సర్ నుంచి కాదు, చాలా వరకు క్యాన్సర్ని కూడా మనం ప్రివెంట్ చేయగలుగుతాం, వేరే క్యాన్సర్స్ని కూడా. సో జనరల్గా ఇప్పుడు ఎక్కువగా వింటున్నాను సార్, అంటే నేను కూడా విన్నాను, లేకపోతే చాలా మంది కూడా అడగమన్నారు ఈ క్వశ్చన్, వెజైనా అల్సర్స్ అనేది కూడా సర్వైకల్ క్యాన్సర్కి వచ్చే సిమ్టమ్, ఏమన్నా ఛాన్సెస్ ఉందా అని చెప్పేసి అడగమంటున్నాను. యా,
మనం ఏంటంటే అండి ఫీల్డ్ క్యాన్సరైజేషన్ అంటాం. ఓకే. నేను ఇందాక చెప్పినట్టు హెచ్పివి ఈజ్ అ మోస్ట్ కామన్ కల్ప్రిట్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్, బ్యాడ్ ఓకే. కల్ప్రిట్. హ్మ్. హెచ్పివి అనే వైరస్ ఇన్ఫెక్షన్. హ్మ్. ఈ ఇన్ఫెక్షన్ సర్విక్స్లోనే ఉండదు, హ్మ్. కొన్నిసార్లు వజైనా నుంచి వల్వా వరకు అంటాం. ఓకే. అంటే వల్వా అంటే ఓపెనింగ్, ఎక్స్టర్నల్ ఓపెనింగ్, లేబియా మేజోరా మైనోరా అంటారు. హ్మ్. ఎక్స్టర్నల్ ఓపెనింగ్ని వల్వా అంటాము. హ్మ్. వల్వా నుంచి యుట్రస్ కనెక్ట్ చేసేదాన్ని వజైనా అంటాము. హ్మ్. యుట్రస్ ముఖద్వారాన్ని, గర్భసంచి ముఖద్వారాన్ని సర్విక్స్ అంటాం. హ్మ్. ఈ మూడిట్లో సేమ్ ఎపిథీలియం ఉంటుంది, దాన్ని ఓకే. స్క్వామస్ సెల్ ఎపిథీలియం అంటారు. హ్మ్. ఈ హెచ్పివి వైరస్ అనేది ఆ సెల్స్లో ఉంటుంది. హ్మ్. ఆ సెల్స్లోకి లోపలికి వెళ్ళి మన ఇమ్యూనిటీ ఎప్పుడైతే లాస్ అవుతుందో సో అది యాక్టివేట్ అవుతుంది. ఓకే. సో యూజువల్గా సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ ఉన్న వాళ్ళలో ఈ వజైనల్ క్యాన్సర్స్, వల్వల్ క్యాన్సర్స్ అంటారు, వీటి రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో కొద్ది మందిలో ఏంటంటే స్కిప్ లీజన్స్ అంటారు, ఇదంతా ఒకటి అంత ఏరియా మనకి ఎక్స్పోజ్ అయింది, హ్మ్. ఏది క్యాన్సర్ సెల్గా ఎప్పుడు మారుతుంది అనేది మనం ఏం చెప్పలేము. ఓకే. సో వజైనల్ అల్సర్స్ ఉన్న వాళ్ళలో సర్వైకల్ క్యాన్సర్స్, వల్వల్ క్యాన్సర్స్ ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో కొంచెం మందికి ఏంటంటే ఒక దగ్గర స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్విక్స్ని ట్రీట్ చేసాము, హ్మ్. క్యూర్ అయిపోతుంది. మళ్ళీ కొంతమందికి వజైనాలో అల్సర్స్ వస్తాయి, హ్మ్. ఎందుకంటే ఆ దాంట్లో కూడా అబ్నార్మల్ సెల్స్ ఉన్నాయి, ఈ ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి. హ్మ్. సో ఇదంతా ఫీల్డ్ క్యాన్సరైజేషన్ అంటాం. ఓకే. సో ఇదంతా హెచ్పివికి ఎక్స్పోజ్ అవుతుంది, ఇదంతా సేమ్ మ్యూకోజా ఉంటుంది. హ్మ్. సో కొన్ని వజైనల్ క్యాన్సర్స్ ఉండే, ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ వాళ్ళు కూడా వజైనల్ క్యాన్సర్స్, ఈ ఇమ్యూనిటీ తగ్గిన వాళ్ళు కూడా వజైనల్ క్యాన్సర్స్ ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఇది ఎక్కువ ఎందుకు సర్విక్స్లో ఎక్కువ వస్తుందంటే ఇది డైనమిక్ జోన్ అంటాం. హ్మ్. అంటే అది జంక్షన్ బిట్వీన్ ద మ్యూకోసా అండ్ జంక్షన్ బిట్వీన్ ద స్క్వామస్ సెల్ కార్సినోమా అంటాం. హ్మ్. అక్కడ సెల్ చేంజెస్ అనేది ర్యాపిడ్గా ఉంటుంది. హ్మ్. సెల్ చేంజెస్ ర్యాపిడ్గా ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ క్యాన్సర్స్ వచ్చేవి. అట్లనే అక్కడ ఎక్కువ అని కాదు, ఈ వెజైనల్లో కూడా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో వెజైనల్ క్యాన్సర్స్ వచ్చాయి, వజైనల్ పుండ్లు, అంటే పుండు అంటే అదర్వైజ్ అల్సర్స్. హ్మ్. క్యాన్సర్ ఓకే. వచ్చేది. ఈ వల్వల్ క్యాన్సర్స్ వచ్చే ఇన్సిడెంట్స్ కూడా ఎస్పెషల్లీ హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో హ్మ్. ఎక్కువగానే ఉంటుంది కంపేర్ టు ద నార్మల్ పీపుల్. హ్మ్. అన్ని పుండ్లు క్యాన్సర్ పుండ్లు అనేది చాలా వరకు కామన్గా వచ్చేది. అవునవును. చాలా వరకు మనం చూసుకోవాల్సింది ఉంటుంది, చాలా రకాల కారణాలు ఉంటాయి మనకి. హ్మ్. ఎట్రోఫిక్ వజైనైటిస్ అంటారు. హ్మ్. అంటే ఏంటంటే పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో వజైనా ఏంటంటే హార్మోన్స్ లేకపోవడం వల్ల డ్రైగా అయిపోతుంది. హ్మ్. డ్రైగా అయిపోవడం వల్ల ఏంటంటే దానిలో క్రాక్స్ పడి పుండ్లుగా మారే అవకాశం ఉంటుంది. హ్మ్. సో అవి క్యాన్సర్ కావు. ఓకే. సో మనకి క్యాన్సర్కి పుండుకు కొన్ని లక్షణాలు ఉంటాయి, అది పెరుగుతూ ఉంటాం, ఎడ్జెస్ రోల్డ్ అవుట్ ఎడ్జెస్ అంటారు, హ్మ్. అది ఉండటం, అది బయాప్సీ తీసే పాజిటివ్ రావటం, ఇట్లాంటి కొన్ని సిమ్టమ్స్ ఉంటే దెన్ ఓన్లీ విల్ కాల్. బట్ వేరియస్ అదర్ అన్ని పుండ్లు క్యాన్సర్ అని మీరు పడవు. క్రానిక్ ఇన్ఫెక్షన్స్లో కూడా పుండ్లు పడతాయి, ఓకే. ఆ పుండ్లు కూడా క్యాన్సర్ కాదు. సో అది ఎక్స్పర్ట్ చూసి చెప్పగలడు ఇది క్యాన్సర్ పుండా, ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చిందా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ద్వారా వచ్చిందా, దేని ద్వారా వచ్చిందా అనేది మీరు చూస్తే మీకు చెప్పగలం. ఓకే. సో అది బై ఎక్స్పీరియన్స్ విత్ నాలెడ్జ్ విల్ కమ్ టు నో. బట్ ఎనీ పుండు, ఎనీ బ్లీడింగ్ వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్. ఓకే. అంటిల్ ప్రూవ్డ్ అదర్వైజ్ అది క్యాన్సర్ లాగే మనం ట్రీట్ చేస్తాం. ఓకే. సో, లైక్ దీని ఒక పేషెంట్ హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు ఇట్లా వెజైనా అల్సర్స్ గురించి వెళ్లి మాట్లాడినప్పుడు సో, డాక్టర్ అడిగారంట మీకు చిన్నప్పుడు అమ్మవారు ఏమైనా వచ్చిందా అని చెప్పేసి. సో, చిన్నప్పుడు అమ్మవారు వచ్చిన వాళ్ళకి పెద్దయిన తర్వాత అదేదైతే ఉందో ఇట్లాంటి ప్రైవేట్ పార్ట్స్‌లో, సెన్సిటివ్ పార్ట్స్‌లోనే బయటపడుతూ ఉంటదని చెప్పేసి చెప్పారంట. సో, చిన్నప్పుడు వచ్చిన అమ్మవారు మనకి ఇప్పుడేమన్నా రిజల్ట్ చూపిస్తదా సార్? క్యాన్సర్లు అయితే కావండి, క్యాన్సర్లు ఓకే. అయితే రావు. హ్మ్. కాకపోతే ఏంటంటే కొన్ని రకాల హెర్పిస్ వైరస్ అంటాం. హ్మ్. హెర్పిస్ వైరస్లో ఏంటంటే కొన్ని హార్బర్ చేసేసి డెర్మటోమ్ నర్వ్స్లో హార్బర్ చేసేసి వాటిని యాక్టివేట్ చేసేసి అక్కడ పెయిన్ అవి వచ్చే అల్సర్స్ వచ్చే రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. బట్ దీస్ విల్ నెవర్ టర్న్ ఇన్ టు ద మ్యాలిగ్నెన్సీ. ఓకే. డోంట్ వరీ అబౌట్ ద క్యాన్సర్. ఓకే. ఇది వీటి వచ్చిన వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశం అయితే లేదు, ఓకే. ఇటువంటి పుండులు. ఓకే. సో, ఏ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనము సర్జరీ దాకా ఎళ్ళాల్సొస్తది సార్ సర్వైకల్ క్యాన్సర్ అనేది? సర్వైకల్ క్యాన్సర్స్ అది ఇట్స్ ఏ కాంప్లెక్స్ అంటే ఓకే. టాపిక్ అండి. అంటే ఆల్మోస్ట్ దీనికే సర్జరీ అది చెప్పలేమండి. ఓకే. బట్ యూజువల్గా ఏంటంటే ఎర్లీ స్టేజెస్లో సర్జరీ ఈజ్ ద బెస్ట్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్. ఓకే. ఓకే. లేట్ స్టేజెస్లో ఏం చేస్తామంటే రేడియేషన్, కీమోథెరపీ ఇచ్చేస్తాం, ఓకే. దాన్ని డౌన్ సైజ్ చేస్తాం. ఓకే. చాలా మందికి ఏంటంటే రేడియేషన్, కీమోథెరపీతోనే వాళ్ళకి రెస్పాన్స్ వస్తుంది, సర్జరీ వరకు అవసరం పడదు. హ్మ్. ఒకవేళ దానికి కూడా రెస్పాండ్ కాకపోతే అప్పుడు సర్జరీ చేస్తాం. ఓకే. బట్ ఎర్లీ స్టేజెస్లో లెస్ దాన్ 4 సెంటీమీటర్ కన్ఫర్మ్ టు ద సర్విక్స్లోనే ఉంది, గోడ పగులుకొని రాలేదు అంటే సర్జరీ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ మోడాలిటీ అనమాట. ఓకే. వీళ్ళు సర్జరీ ఎలా చేస్తామంటే మనకు 3 రకాల పద్ధతులు ఉంటాయండి సర్జరీలో. హ్మ్. ఒకటి ఓపెన్ సర్జరీ అనేది, హ్మ్. రెండోది లాప్రోస్కోపీ సర్జరీ అనేది, హ్మ్. మూడోది రోబోటిక్ సర్జరీ అనేది. హ్మ్.
రోబోటిక్ సర్జరీలో కొద్దిగా క్యాన్సర్ సర్జరీస్ అనేది నార్మల్ సర్జరీ లాగా చేయకూడదండి. ఎందుకు అంటే మనకి కంటికి కనపడని కణాలు ఏమైనా ఉంటాయో కాబట్టి మార్జిన్ అంటాం. యూజువల్గా ఈ సర్జరీని ఏమంటే ఎర్లీ డిసీజ్లో రాడికల్ హిస్టెక్టమీ అంటాం. అంటే Okay. రాడికల్ అంటే ఉన్నదానికంటే కొద్దిగా ఎక్కువ తీసేయటాన్ని రాడికల్ అంటాం. అంటే రాడికల్ అంటే ఎక్స్ట్రీమ్స్ వెళ్ళిపోతాం. సర్జరీ అనేది సింపుల్గా గర్భసంచి ఒకటి ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళి చేస్తాం అనమాట. ఓకే. అండ్ చాలా ట్రీట్మెంట్లో కూడా చాలా అడ్వాన్సెస్ వచ్చాయండి మనకి. ఇంతకుముందు ఏంటంటే పెల్విక్ లింఫ్ నోడ్స్ అంటారు. అంటే మేమేంటంటే క్యాన్సర్ సర్జరీ చేసేటప్పుడు ఒక స్టెప్ ముందుకెళ్ళి ఆలోచిస్తాం. యూజువల్గా సర్విక్స్లో స్టార్ట్ అయిన క్యాన్సర్స్ లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అవుతాయి. నెక్స్ట్ మోస్ట్ కామన్ స్ప్రెడ్ అయ్యే ఏరియా అంటే లింఫ్ నోడ్స్కి. సో వాటిని కూడా రిమూవ్ చేస్తాం. ఎందుకంటే నార్మల్ సర్జరీ లాగా చేస్తే కుదరదు దీనికి. సో ఆ లింఫ్ నోడ్స్ చేస్తాం. ఇంతకు ముందు ఏంటంటే అన్ని లింఫ్ నోడ్స్ తీసేసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే సెంటినల్ నోడ్ బయాప్సీ అని వచ్చింది. ఒక ఇంజెక్షన్ ఇచ్చి సర్విక్స్లో ఆ సర్విక్స్ని ఏ లింఫ్ నోడ్ డ్రైన్ చేస్తుంది అనేది ఐడెంటిఫై చేసి ఆ లింఫ్ నోడ్స్ ఒక్కటే తీసేసి మనం మైక్రోస్కోప్ కింద ఎగ్జామిన్ చేస్తాం. ఓకే. ఒకవేళ కనుక ఆ లింఫ్ నోడ్స్లో ఉంది అంటే మిగతా ఏరియా మొత్తం తీసేస్తాం. ఆ లింఫ్ నోడ్స్లో లేదు అంటే మిగతా ఏరియాలో లేదు అనుకొని చేయం. ఓకే. సో అంత మొత్తం లింఫ్ నోడ్స్ తీసే బదులు ఒక చిన్న అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు చూసినట్టే ఆ ఒక చిన్న లింఫ్ నోడ్స్ తీసి మనం టెస్ట్ చేస్తాం. అంత అడ్వాన్స్ అయిపోయింది. రెండోది ఏంటంటే రోబోటిక్ సర్జరీ ద్వారా చేయడం ద్వారా ఏంటంటే ఇంతకుముందు చేసి ఒక 10 years 15 years బ్యాక్ ఈ సర్జరీ చేసిన వాళ్ళు యూరిన్ పైపు ఒక 1 week 10 days అట్లా ఉంచేవాళ్ళు. ఇప్పుడు మేము వితిన్ 24 to 48 hours మనం యూరిన్ పైప్ రిమూవ్ చేస్తున్నాం. ఎందుకు అంటే అడ్వాన్స్ పరికరాలు. రోబోటిక్ సర్జరీ ద్వారా అంటే మనకి 10x జూమ్ ఉంటుంది. మనం 10 times మోర్ మ్యాగ్నిఫికేషన్ చేయడం వల్ల ఏంటంటే ఇవన్నీ అతుక్కొని ఉంటాయి. ఆడవాళ్ళు ఎలా ఉంటుందంటే ముందు మూత్రాశయం ఉంటుంది, వెనకాల గర్భసంచి ఉంటుంది, వెనకాల మోషన్ నాళం ఉంటుంది. ఇవన్నీ అతుక్కొని ఉంటాయి. దానికి సంబంధించిన రక్తనాళాలు కానీ దానికి సంబంధించిన నర్వ్స్ కానీ అన్ని అతుక్కొని ఉంటాయి అన్నమాట. ఇది 10 times జూమ్ చేసి మెటిక్యులస్గా చేసేసి బ్లీడింగ్ లేకుండా ఆ నర్వ్స్ అని ప్రిజర్వ్ చేయడం ద్వారా వీఆర్ వెరీ కాన్ఫిడెన్స్ దట్ దానికి సంబంధించిన నర్వ్స్ డ్యామేజ్ కాకుండా ఉంటున్నాయి. అండ్ షీఈస్ డూయింగ్ వెరీ గుడ్. అంటే వితిన్ 24 to 48 hours ఆమె నడవగలదు. ఆమె యూరిన్ ఆమెంతటా ఆమె వాష్రూమ్కి వెళ్ళగలదు. ఆమె ఆహారం తీసుకోగలదు. అంత అడ్వాన్స్గా వెళ్ళామన్నమాట రోబోటిక్ సర్జరీ ద్వారా. సో కొద్దిగా ఎక్స్ట్రా మార్జిన్స్ ఇవ్వగలుగుతాం. బట్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ హియర్ అండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న సర్జన్ చేస్తే ఏంటంటే కాంప్లికేషన్ రేట్స్ తక్కువ ఉంటాయి. ఏంటంటే వజైనా క్లోజ్ చేసి ఎందుకంటే క్యాన్సర్ సెల్స్ ఏమైనా ఉంటాయి అవి స్ప్రెడ్ కాకుండా వజైనా క్లోజ్ చేసి తీయాలి. ఇట్లాంటి కొన్ని క్యాన్సర్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. అవి ఫాలో అవుతూ కనుక చేస్తే ఈవెన్ మార్బిడిటీ విల్ బి వెరీ లెస్. అంటే మార్బిడిటీ అంటే దాని సర్జరీ ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ చాలా తక్కువగా ఉంటాయి. అండ్ రికవరీ విల్ బి వెరీ బ్యూటిఫుల్. ఈవెన్ 1 week దే కెన్ గో హెమ్ అండ్ దే కెన్ రిజ్యూమ్ ఆల్ దేర్ యాక్టివిటీస్. ఓకే. సో అంత అడ్వాన్స్గా మేము వెళ్ళామన్నమాట ఈ సర్జికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కొద్ది మందికి ఏంటంటే చాలా అడ్వాన్స్ స్టేజ్లో వస్తారు. కొద్ది మందికి ఏంటంటే ఈ సర్విక్స్ క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోయి మోషన్ నాళంతో వెళ్ళి మోషన్ సర్విక్స్ నుంచి వచ్చేసే వాళ్ళు ఉంటారు. ఓకే. అట్లాంటి వాళ్ళు కూడా మేము చూసాం, ట్రీట్ చేసాం. అట్లాంటి వాళ్ళకి చాలా రాడికల్గా వెళ్ళాల్సింది ఉంటుంది. ఈవెన్ ఇది తీయాల్సింది ఉంటుంది, మోషన్ నాళం తీయాల్సింది ఉంటుంది. అవి తీసేసి దాన్ని మళ్ళీ రిపేర్ చేయాల్సింది ఉంటుంది. దాన్ని ఎగ్జెంట్రేషన్ ఉంటుంది. అది రాడికల్ సర్జరీ ఉంటుంది. కొద్ది మందికి ఏంటంటే బ్లాడర్తో కమ్యూనికేట్ అవుతుంటుంది. ఇది పెరిగి ముందుకు బ్లాడర్లోకి పెరిగేసి బ్లాడర్ హోల్ పడేసి బ్లాడర్లోంచి యూరిన్ అంతా కిందకు వస్తుంది. అటువంటి వాళ్ళకి ఇది బ్లాడర్ సర్జరీస్ చేయాలి. ఇట్లాంటి కొద్దిగా రాడికల్ సర్జరీస్ కూడా మేము చేస్తామండి. డిపెండ్స్. అంటే ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్. అంటే ఈ పేషెంట్కి సర్జరీ అవసరం అవుతుందా, ఈ పేషెంట్కి రేడియేషన్ అవసరం అవుతుందా, ఇది కాంప్లెక్స్ ప్రాసెస్. మనం ఎగ్జామిన్ చేసి వాళ్ళకి ఏ సిమ్టమ్స్ ఉన్నాయి, ఎంతవరకు ఉంది, డిసీజ్ ఎక్స్టెంట్ ఉంది, వీళ్ళకి ఏదైతే బెటర్ అనేది మనం ఆ పేషెంట్ బట్టి మారుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80 years పేషెంట్ వచ్చింది, ఇంత రాడికల్ సర్జరీ 80 to 90 years పేషెంట్ తట్టుకోలేరు. అట్లాంటి వాళ్ళకి సింపుల్ రేడియేషన్ ఇస్తాం సర్జరీ చేయకుండా. ఓకే. యంగ్ పేషెంట్స్ వచ్చింది వాళ్ళు కొద్దిగా అగ్రెసివ్గా ఉంటాం. సో డిపెండ్స్ ఆన్ ద ఏజ్, డిపెండ్స్ ఆన్ ద అదర్ ఫ్యాక్టర్స్, అన్నీ కంబైన్డ్గా చూసుకొని వాళ్ళకి ఏ పేషెంట్ అయితే దట్ ఈస్ కాల్డ్ పర్సనలైజ్డ్ కేర్. వేర్ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్. ఏంటంటే విల్ గివ్ పర్సనల్ కేర్. అంటే ఆ పేషెంట్కి ఏదైతే సూట్ అవుతుందో ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా మనకి రిజల్ట్స్ అనేది బెటర్గా ఉంటాయి. నాట్ యూనివర్సలైజ్ ట్రీట్మెంట్. అంటే stage 1 వచ్చింది సర్జరీ చేసేసే అట్లా కాదు. ఆ పేషెంట్కి ఏది సూట్ అవుతుంది, వాట్ ఈస్ దేర్ ప్రయారిటీస్. నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక 27 ఇప్పుడు అంటే లేట్ మ్యారేజ్ వస్తుంది, 31 or 32 years ఒక ఫీమేల్ వచ్చారు. ఆమెకి సర్వైకల్ క్యాన్సర్ డిటెక్ట్ చేసాం. లక్కీగా ఎర్లీ స్టేజెస్లోనే డిటెక్ట్ చేసేసాము. stage 1A1. అట్లాంటి ఆమెకి ఏం చేసామంటే మొత్తం గర్భసంచి తీయాలి. ఎందుకంటే షీ రిక్వైర్డ్ అవర్ యూట్రస్ ఫర్ ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ.
రాడికల్ ట్రెకియలెక్టమీ అంటది. అంటే రాడికల్ ట్రెకియలెక్టమీ సర్విక్స్నే తీసేసాం. ఓకే. సర్విక్స్ని తీసేసి మళ్ళీ యూట్రస్ని వజైనాకి అటాచ్ చేసాం. ఓకే. సో ఆ రిజల్ట్స్ అనేవి బెటర్గా ఉంటాయి ఆమెకి. Mm. అట్లీస్ట్ షీ కెన్ క్యారీ అవర్ చిల్డ్రన్ అండ్ షీ కెన్ బికమ్ ప్రెగ్నెంట్. సో Mm. ఇవన్నీ ఉంటాయి అనమాట. అంటే పర్సనలైజ్ కేర్. అక్కడ ఆమెకి ఏం ప్రయారిటీ, నేను లేదు సర్వైకల్ క్యాన్సర్కి యూట్రస్ మొత్తం తీసేయాలంటే అట్లా కాదు. సో ఇట్స్ అ పర్సనలైజ్ కేర్. ఆమె ప్రయారిటీస్ ఏంటి, ఆమె డిసీజ్ స్టేటస్ ఏంటి, ఎలా ట్రీట్ చేయాలి ఆమెకి. సో దేర్ వీఆర్ ఎక్స్పర్టైజ్. కొన్ని డౌట్ఫుల్ కేసెస్ ఉంటే మేము అందరం కూర్చొని మాట్లాడుకుంటాం. మేము దాన్ని ట్యూమర్ బోర్డ్ మీటింగ్ అంటాం. ఓకే. నేను రేడియేషన్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, న్యూక్లియర్ మెడిసిన్ వాళ్ళు, రేడియాలజిస్ట్ అందరూ కూర్చొని ఈమెకి ఎలా ఉంది, ఎలా చేస్తే బెటర్, పెథాలజిస్ట్ వీళ్ళందరూ చూసి ఇవన్నీ చేసేసి పర్సనలైజ్ కేర్ we can Okay. deliver to the patient. ఓకే. So depends on the patient, we can choose surgery, when we have to do the surgery, when we have to give the radiation. ఇవన్నీ చూస్తాం. సార్ మీరు ఇందాక అన్నారు మోస్ట్లీ సర్వైకల్ క్యాన్సర్ అనేది సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి అని చెప్పేసి. సో ప్రెజెంట్ జనరేషన్ ఎలా ఉన్నారంటే మేము కేర్ తీసుకుంటున్నాము, మేము సేఫ్టీస్ యూజ్ చేస్తున్నాం, సో మాకు ఎటువంటి లేదు అని చెప్పేసి అమ్మాయిలు కూడా, అంటే టీనేజ్ అమ్మాయిలు కూడా ఈ ప్యాప్ టెస్ట్ ఇవేం చేయించుకోవటం లేదు, అంటే మాకేం లేదు అని అపోక్ష పడుతున్నారు. సో త్రూ ఓరల్ కూడా మనకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా సార్? యా, డెఫినెట్గా అండి. ఈ హెచ్పివి అనేది నాట్ ఓన్లీ ద జెనైటల్ క్యాన్సర్స్, ఈవెన్ ఓరల్ క్యాన్సర్స్, ఓరోఫెరింజల్ క్యాన్సర్స్, ఇవి కూడా మనం ఇప్పుడు హెచ్పివి ఇన్సిడెన్స్ అనేది మనం ఇంక్రీజ్గా చూస్తున్నాం. ఎస్పెషల్లీ ఓరోఫెరింజల్ టాన్సిలర్ క్యాన్సర్స్ చూస్తున్నాం. ఇది హెచ్పివి రిలేటెడ్ ఉంటున్నాయి ఇప్పుడు ఎక్కువ. మేము చూసిన దాంట్లో ఇంతకుముందు రేర్గా చూసేవాళ్ళం. ఇప్పుడు 20% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ రిలేటెడ్ టు హెచ్పివి. ఓకే. సో ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది స్క్వామస్ సెల్ కార్సినోమా అని కాజ్ చేస్తుంది. స్క్వామస్ ఎపిథీలియం ఎక్కడైతే ఉందో జెనైటల్ ఏరియాలో, ఓరల్ ఏరియాలో, వీటన్నిటిలో కూడా క్యాన్సర్స్ కాజ్ చేస్తుంది. అండ్ మీరు చెప్పినట్టు ప్రికాషన్స్ తీసుకుంటున్నాము అంటే ఆల్వేస్ నాట్ సేఫ్. ఈవెన్ టచ్ అయినా కానీ వాళ్ళ సెక్రీషన్స్, వాళ్ళ నుంచి వచ్చే సెక్రీషన్స్ మన బాడీలో ఈ ప్రైవేట్ పార్ట్లో టచ్ అయినా కానీ మనకి ఆ క్యాన్సర్స్, ఆ హెచ్పివి అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆల్ ప్రికాషన్స్ తీసుకున్నందుకు మాత్రం ప్రివెంట్ చేయటం అనేది ఇట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. సో ఐడియల్ వే టు గో హెడ్ ఈస్ బెటర్ సెక్షువల్ ప్రాక్టీసెస్ షుడ్ బి healthy. Second best thing ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్, బెటర్ టు టేక్ ఇట్ ఆఫ్. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్స్ ఎ యూనివర్సలైజ్డ్ వ్యాక్సిన్. అంటే ఈ హై రిస్క్ పేషెంట్స్కి ఇస్తాము ఇట్లా కాదు. ఇట్స్ ఎ వెరీ సేఫ్ వ్యాక్సిన్. దెర్ ఇస్ నో కాంప్లికేషన్స్ ఎట్ ఆల్. ఇంతవరకు ఒక్కళ్ళకు డెత్ అండ్ రిపోర్ట్స్ అనేది ఇంతవరకు వరల్డ్ వైడ్ మిలియన్స్ ఆఫ్ డోసెస్ ఇచ్చాం. ఒక్కళ్ళకు కూడా ఇది వ్యాక్సిన్ వల్ల డెత్ అయిందనేది రిపోర్ట్స్ లేవు. సో ఇట్స్ ఎ వెరీ సేఫ్ వ్యాక్సిన్, సింపుల్ వ్యాక్సిన్, కాస్ట్ ఎఫెక్టివ్. అంటే ఇట్స్ 2,500 is like a biryani in good hotel. Not much higher costlier than that. So simple cost, అంత కాస్ట్లీ కూడా కాదు. సో దీస్ సింపుల్ మెజర్స్ తీసుకోవడం వల్ల మనం ప్రివెంట్ చేయగలుగుతాం. ఓకే. సో ఆల్వేస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. ఓకే. మోస్ట్లీ ఈ ఇన్ఫెక్షన్స్ అనేది మెన్స్ నుంచే కదా సార్ ఉమెన్కి స్ప్రెడ్ అయ్యేది. సో మెన్ ఎలాంటి, అంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉన్నది కూడా మనకు తెలియదు, దాన్ని ఎలా తెలుసుకోగలవచ్చు ఒక మెన్ అనేవాడు? యూజువల్గా హెచ్పివి ఇన్ఫెక్షన్ మనకి ఏ సిమ్టమ్స్ ఉండవండి. ఓకే. ఓన్లీ మెన్కి కామనా, ఉమెన్కి కామనా, ఇవన్నీ మన ఇది కాకపోతే ట్రాన్స్మిట్ అవుతుంటుంది. ఓకే. కాకపోతే ఏంటంటే ఓన్లీ ప్రివెన్షన్ ఈజ్ వ్యాక్సినేషన్. ఈవెన్ మెన్ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాలి, బాయ్స్ కూడా. ఓకే. మెన్ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ఓకే. మనం యూనివర్సలైజ్ వ్యాక్సిన్ ఏంటంటే మనకు ఒక స్ట్రాటజీ ఉందండి. 80% ఆఫ్ ద పాపులేషన్ కనుక వ్యాక్సిన్ తీసుకుంటే మిగతా 20% తీసుకోకుండా హెర్బ్ ఇమ్యూనిటీ, ఆ వైరస్ స్ప్రెడ్ ఉండదు కాబట్టి 80% నెంబర్లో కట్ డౌన్ అయిపోతుంది. సో అట్లీస్ట్ 80% ఆఫ్ ద సొసైటీ కనుక మనం వ్యాక్సినేట్ చేయగలిగితే, ఇంక్లూడింగ్ మెన్ ఆల్సో షుడ్ టేక్. వాళ్ళకు కూడా జెనైటల్ వార్డ్స్ అని, ఈవెన్ సర్విక్స్ వాళ్ళకు ఉండదు అనుకోండి, జెనైటల్ వార్డ్స్ అని, పెనైల్ క్యాన్సర్స్ అని, ఓరల్ క్యాన్సర్స్ అని, ఓరోఫెరింజల్ క్యాన్సర్స్ అని ఇట్లా వస్తాయి హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్. సో మెన్ ఆల్సో షుడ్ టేక్ వ్యాక్సినేషన్. ఓకే. సో ఫీమేల్ ఒకటే కాదు, మెన్ కూడా తీసుకొని 80% ఆఫ్ ద మనం పీపుల్ కనుక మనం వ్యాక్సినేట్ చేయగలిగితే సర్వైకల్ క్యాన్సర్ని 90% మనం ప్రివెంట్ చేయగలుగుతాం. హెచ్పివి స్ప్రెడ్ని మనం 90% ప్రివెంట్ చేయగలుగుతాం. ఓకే. సో బోత్ షుడ్ టేక్. ఓకే. సో మీరు ఇందాక అన్నారు స్మోకింగ్ వల్ల కూడా మనకి క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పేసి. కొంతమంది మేము స్మోక్ చెయ్యం, మాకు అలవాటు లేదు అని అనుకుంటారు. బట్ పబ్ కల్చర్ ఉన్న వాళ్ళు స్మోక్ చేయకపోయినా అక్కడ ఉన్న స్మోక్ అనేది వాళ్ళు ఇన్సర్ట్ చేసుకుంటారు. సో వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఏమి ఉంటాయి? యా, దట్ ఈస్ ప్యాసివ్ స్మోకింగ్ అంటారండి. ఓకే. డెఫినెట్గా ప్యాసివ్ స్మోకింగ్లో కూడా క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మన హస్బెండ్ తీసుకున్నట్టు స్మోక్ చేస్తున్నాడు అనుకోండి, అట్లీస్ట్ మనం 10% అన్నా ఎక్స్పోజ్ అవుతుంటాం. సో దిస్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ స్మోకింగ్, నాట్ యాక్టివ్ స్మోకింగ్. వాళ్ళంతటి ఎఫెక్ట్ ఉండవు. ఎందుకంటే మనం స్మోక్ చేసేటప్పుడు అది ఆ
కెమికల్స్ ఆ నైట్రోజన్స్ అనేది డీప్గా లంగ్స్ వరకు వెళ్ళేసి డీప్ అప్పర్ ఎయిర్ ట్రాక్ ఉంటుంది. మనం అంత డీప్ బ్రీత్ తీసుకోము, ఎందుకంటే నార్మల్ బ్రీత్ తీసుకుంటాం. బట్ స్టిల్ ప్యాసివ్ స్మోకింగ్ ఆల్సో లిటిల్ ఇంక్రీజింగ్ ద క్యాన్సర్ ఇన్సిడెన్స్, నాట్ టు ద హయ్యర్ ఎక్స్టెంట్, బట్ లిటిల్ ఇంక్రీజింగ్ ద ఇన్సిడెన్స్, బట్ దట్ ఈస్ నాట్ టూ మచ్ సిగ్నిఫికెంట్. అందుకని మనం అంత బట్ బెటర్ టు అవాయిడ్ స్మోకింగ్ ఇన్ అ హౌస్ ఆర్ బెటర్ టు అవాయిడ్ ఇన్ ద స్మోకింగ్ ఎన్విరాన్మెంట్. ఓకే. ఆల్వేస్ బెటర్. సార్ మీరు ఇందాక అన్నారు వ్యాక్సిన్ తీసుకుంటే మనం ప్రివెంట్ చేయొచ్చు అనేసి. సో అలా కాకుండా డైలీ మెడికేషన్ అంటే ఇప్పుడు వైటమిన్ టాబ్లెట్స్ ఎలా తీసుకుంటామో అలా ఏమైనా ఓరల్గా తీసుకునే టాబ్లెట్స్ ఏమైనా ఉంటాయి సార్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసుకుని? ఏం ఉండవండి అట్లా, ఏం లేవు. మనకి ఈ వ్యాక్సిన్ తీసుకుంటే విటమిన్స్, ఇది మనకి మల్టీ విటమిన్స్, ఇవన్నీ స్ట్రాటజీస్ అండి. హెల్దీ ఫుడ్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్ విచ్ మల్టీ విటమిన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంది. మీరు హెల్దీ ఫుడ్ కనుక తీసుకుంటే మీకు ఏ న్యూట్రిషన్ సప్లిమెంట్ కానీ ఏది కానీ అవసరం లేదు. ఇవన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండి. మీరు మల్టీ విటమిన్స్ తీసుకోవటం, ఈ వ్యాక్సిన్, మీ ఇమ్యూనిటీ బూస్టర్స్ అని ఎంత మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటారంటే, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నా ఒక పేషెంట్ చెప్తాను. పీపుల్ ఆర్ అంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ ఫీలింగ్, ఎప్పుడు నేను చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యానంటే, పేషెంట్ ఉన్నారు స్టేజ్ 4 కోలాన్, అంటే ఇట్స్ నాట్ రిలేటెడ్ టు సర్వైకల్ క్యాన్సర్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. స్టేజ్ 4 కోలాన్ క్యాన్సర్, యంగ్ పేషెంట్, 32 ఇయర్స్, యంగ్, చార్టెడ్ అకౌంటెంట్, చాలా మంచిగా వెల్ సెటిల్డ్, అప్పుడే జాబ్ వచ్చింది, 5 years చేస్తున్నాడు, సెటిల్ అవుతున్నాడు అనుకొని, చార్టెడ్ అకౌంటెంట్ ఈజ్ వెల్ సెటిల్. ఇట్స్ వే బ్యాక్ ఇన్ 2017 స్టోరీ దిస్ ఇస్. దట్ టైమ్ చార్టెడ్ అకౌంటెంట్. అప్పుడు ఏం చేశాడంటే, అతనికి స్టేజ్ 4 కోలాన్ క్యాన్సర్ వచ్చింది, ట్రీట్మెంట్ చేయించుకున్నాడు, అన్ఫార్చునేట్గా రికరెన్స్ వచ్చింది, అబ్డామిన్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అన్నమాట. సో వీ ట్రై టు రిమూవ్ దట్, వీ ఆర్ నాట్ ఏబుల్ టు డూ దట్, సక్సెస్ కాలేకపోయాము. కీమోథెరపీ టాలరేట్ చేయట్లేదు, అదంతా పేగుల మీద పడేసి పేగులు కూడా వర్క్ అవ్వట్లేదు. ఇన్ హిస్ లాస్ట్ స్టేజెస్లో ఒక మార్కెటింగ్ అతను 50,000 పెట్టి ఒక జ్యూస్ ఎక్స్ట్రాక్టర్ కొనిచ్చాడు. ఈ జ్యూస్ తాగితే మీకు ఇందులో జ్యూస్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ వస్తాయి, మీకు క్యాన్సర్ క్యూర్ అయిపోతుంది, నా పేషెంట్స్ చాలామంది ఉన్నారని 50,000 పెట్టి జ్యూస్ ఎక్స్ట్రాక్టర్ కొనిచ్చాడు. అంటే చెప్తున్నాను, ఇవన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండి. మీరు మల్టీవిటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇవన్నీ అంటే ఐ విల్ నాట్ బిలీవ్ ఆల్ దోస్ థింగ్స్. హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ ఎక్సర్సైజెస్, అవాయిడ్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్, దీస్ ఆర్ ద 3 కార్నర్ స్టోన్స్ అండ్ పిల్లర్స్ ఆఫ్ యువర్ హెల్త్. ఇవి తప్ప మనకి వేరేది ఏవి, మీకు ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏది లేదు మనకి. ఇవన్నీ మనం సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ కోసం మనం చేసే థింగ్సే. మీరు అసలు చేసుకోకుండా రోజు బిర్యానీ తినేసి యాంటీ ఆక్సిడెంట్స్ వేసుకుంటే ఏమొస్తుందండి? బిర్యానీలో ఫ్యాట్ ఉంది అంటే ఏమొస్తుంది? ఏం రాదు. సో హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ ఎక్సర్సైజెస్ అండ్ అవాయిడ్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్, దీస్ 3 ఆర్ ద పిల్లర్స్ ఫర్ యువర్ హెల్త్. There is no other alternate, no need of any supplements, no need of any products. These 3 it will నేను చెప్పేది ఓన్లీ క్యాన్సర్ గురించి కాదు, యువర్ ఓవరాల్ హెల్త్ గురించి కూడా. సో హెచ్పివి గురించి చెప్పారు సార్. సిఐఎన్ అంటే ఏంటి సార్ అసలు? సిఐఎన్ అంటే కార్సినోమా ఇన్సిట్యూ అంటారు. ఇదేంటంటే CIN 1, 2, 3 అని ఉంటుంది. ఇది ఓల్డ్ క్లాసిఫికేషన్. ఇంతకుముందు మనకి కామన్గా ఇప్పుడు ఏంటంటే LSIL అంటారు, HSIL అంటారు. లో గ్రేడ్ స్క్వామస్ ఇంట్రాఎపిథీలియల్ నియోప్లాజం, హై గ్రేడ్ స్క్వామస్ ఇంట్రాఎపిథీలియల్ నియోప్లాజం అంటారు. చెప్పాను కదా, ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ అయిన సెల్, నార్మల్ సెల్ ఫస్ట్ అబ్నార్మల్ సెల్గా మారుతుంది. అబ్నార్మల్ సెల్ తర్వాత CIN 1, CIN 2, CIN 3 వస్తుంది. తర్వాత 0 స్టేజ్ వస్తుంది, తర్వాత క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ వస్తుంది. ఇట్లా గ్రాడ్యువల్గా ఓవర్ 5 years, 6 years మనకు మారుతుంది. అంటే సడన్గా ఒకటే రోజులో మారదు అనమాట. ఈ 5 yearsలో CIN 1లో మనం కనుక డిటెక్ట్ చేయగలిగితే, మనం వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ మన ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకొని కొన్ని రకాల ప్రికాషన్స్ తీసుకొని మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు. CIN 3లో కనుక మనం డిటెక్ట్ చేయగలిగితే కొన్ని రకాల ప్రొసీజర్స్, సర్విక్స్ని ఎక్సర్సైజ్ చేయడం ద్వారా కానీ, దాని కోల్డ్ థెరపీ, క్రయోథెరపీ అని, క్రయో అబ్లేషన్స్ అని, ఇవన్నీ చేయడం ద్వారా మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఇవనేది ఏంటి, క్యాన్సర్ ప్రీ స్టేజెస్. క్యాన్సర్ రాకముందు అబ్నార్మల్ సెల్స్ని డిటెక్ట్ చేసి వాటిని ప్రీ స్టేజెస్ అంటారు. ఈ ప్రీ స్టేజెస్లో చేస్తే 100% క్యూర్ ఉంటుంది. అండ్ ఇది క్యాన్సర్ రాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఇది ప్యాప్స్మియర్లో CIN 1, CIN 2, CIN 3 అని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు డిఫరెంట్ నామినిక్లేచర్ చేశారు. ఇదేంటంటే అబ్నార్మల్ సెల్ క్లాసిఫికేషన్ అనమాట. సో ఈ అబ్నార్మల్ సెల్ ఎంత అబ్నార్మల్గా ఉన్నాయని బట్టి 1, 2, 3 అని ఇస్తాం. చాలా అబ్నార్మల్గా ఉంటే CIN 3 అంటాం.
కొద్దిగానే చేంజెస్ నార్మల్ సెల్తో కంపేర్ చేస్తే కొద్దిగా స్లైట్ చేంజెస్ ఉన్నాయంటే CIN1 అంటాం. CIN1లో మనకి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. CIN3లో మనకి ఇంటర్వెన్షన్ కావాలి, అంటే దాన్ని తీసేయడం అని అబ్నార్మల్ ఏరియా కాల్పోస్కోపిక్ ఎగ్జామినేషన్ కానీ ఇట్లాంటివి చేసి ఆ లీజన్ ఎక్సిషన్ కానీ ఇట్లాంటి చిన్న ప్రొసీజర్స్ చేయాల్సింది ఉంటుంది. ఇది ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అంటారు, ప్రీ క్యాన్సరస్ స్టేజ్. సో నార్మల్గా డెలివరీ అయిపోతారు సార్ చాలా మంది. డెలివరీ అయిన తర్వాత చాలా మంది మళ్ళీ వచ్చి టెస్ట్లు ఏం చేయించుకోరు. సో ఆ టెస్టులు అంటే డెలివరీ తర్వాత ఎలాంటి టెస్టులు ఉంటాయి, అసలు టెస్టులు ఎందుకు చేయించుకోవాల్సి వస్తుంది సార్? ప్రెగ్నెన్సీ అనేది వన్ ఆఫ్ ద సేఫ్ కండిషన్ అండి. ప్రెగ్నెన్సీ తర్వాత కొద్ది రకాల క్యాన్సర్ రిలేటెడ్ ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అప్పుడైతే మనం ఏ టెస్ట్లు చేయం, ఎందుకంటే మనం స్టిమ్యులేట్ చేయకూడదు సర్విక్స్ని. ఒకసారి ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా మనకి ఎవరైతే హెల్దీ ఉమెన్ స్క్రీనింగ్ ఉంటుందో, అంటే ఆఫ్టర్ మ్యామోగ్రఫీ, ఒకవేళ ఏజ్ని బట్టి మ్యామోగ్రఫీ అయితే మ్యామోగ్రఫీ, సర్వైకల్ ప్యాప్స్మియర్ అయితే ప్యాప్స్మియర్ చేయాల్సింది ఉంటుంది. ఎందుకంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ ఎక్కువ పిల్లలు ఇంతకుముందు 10-12, ఇప్పుడు అంటే మనకి 1 or 2తో కన్ఫర్మ్ చేస్తున్నారు, కానీ 10 members 12 members కనేవాళ్ళు కూడా ఉన్నారు మన పాత జనరేషన్. రికరెంట్ ప్రెగ్నెన్సీలు ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎక్కువ ప్రెగ్నెన్సీస్ ఉన్న వల్ల మనం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఉంటుంది. అదర్వైజ్ ప్రెగ్నెన్సీ రెగ్యులర్ ఫాలో అప్ అండి. నో స్పెసిఫిక్ ప్రికాషన్స్ ఆర్ రిక్వైర్డ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆర్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. ఎవ్రీ 3 to 5 years ప్యాప్స్మియర్ ప్లస్ HPV టైరస్ ఆర్ ప్యాప్స్మియర్ ఇస్ సఫిషియంట్. ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్ ఆ జర్నీలో ఉన్నప్పుడు ఇన్ మిడిల్లో మనకి సర్వైకల్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా సార్? చూస్తాయండి. నేను ఒక పేషెంట్ చూశాను, అరౌండ్ 27 years ఫీమేల్, ప్రెగ్నెన్సీలో సర్వైకల్ కొద్దిగా వైట్ డిశ్చార్జ్ అని ఇవాల్యుయేట్ చేస్తే అది సర్వైకల్ క్యాన్సర్ అని వచ్చింది. ఇట్స్ వెరీ ట్రికీ టు ట్రీట్ దట్ పేషెంట్. ఆమెకి ఆల్మోస్ట్ మనకి 3rd monthలోనే డిటెక్ట్ అయింది సర్వైకల్ క్యాన్సర్. ఆమెకి ఏం చేసామంటే వీ హ్యావ్ టు రిస్క్ వర్సెస్ బెనిఫిట్. ఇట్లాంటి వాళ్ళలో ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్స్ ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేసి ఆమె ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఆమెను ఫాలోఅప్లో పెట్టాము, ఇంకా ప్రెగ్నెన్సీ కాలేదు. సో కొద్ది మందికి ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా కొన్నిసార్లు సర్వైకల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, బట్ వెరీ వెరీ రేర్. ఎందుకు అంటే మనకి HPV ఇన్ఫెక్షన్ నుంచి డిసీజ్ రావడానికి మినిమం 10 to 15 years గ్యాప్ ఉండాలి. సో మోస్ట్ కామన్ ఏజ్ ఈజ్ అరౌండ్ 40 to 50. 50sలో మోస్ట్ కామన్గా వస్తుందండి సర్వైకల్ క్యాన్సర్ అనేది. ప్రెగ్నెన్సీ యూజువల్గా మనకి 20s 30sలో ఉంటుంది కాబట్టి యూజువల్గా ఈ ఏజ్లో మనకి సర్వైకల్ క్యాన్సర్స్ అనేవి చాలా చాలా తక్కువ, వెరీ వెరీ రేర్. సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా సార్? మెయిన్గా క్యాన్సర్ అనేది జన్యుపరమైన మార్పుల వల్ల వస్తుందండి. ఒక సెల్ కనుక క్యాన్సర్ సెల్గా మారాలంటే అందులో మల్టిపుల్ జీన్స్ మాడిఫై అవ్వాలి. అవి జీన్స్ మాడిఫై అవుతేనే అది క్యాన్సర్ సెల్గా మారిపోతుంది. ఒక క్యాన్సర్ అనేది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి నెవర్ స్ప్రెడ్. వాట్ ఎవర్ ద క్యాన్సర్, ఈ సర్వైకల్ క్యాన్సర్ అనే కాదు, ఏదైనా కానీ ఒక్కొక్క పర్సన్ నుంచి వేరే పర్సన్కి స్ప్రెడ్ కాదు. ఈవెన్ కొన్నిసార్లు స్టడీస్ కూడా ఉన్నాయి మా దగ్గర. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటారు. క్యాన్సర్ పేషెంట్స్ నుంచి తెలియకుండా, వాళ్ళకి క్యాన్సర్ ఉందని తెలియకుండా బ్లడ్ తీసుకొని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫ్యూజ్ చేశారు. అట్లా 1,500 పీపుల్ స్టడీ, అట్లా లిటరేచర్లో చూస్తే 1,500 పీపుల్ దొరికారు. వాళ్ళకి స్ప్రెడ్ అయిందంటే అవల. ఎందుకు అంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఆ క్యాన్సర్ సెల్స్కి, ఒకవేళ క్యాన్సర్ సెల్స్ ఉన్నా వాటిని కిల్ చేస్తుంది, ఎందుకంటే ఫారెన్ సెల్స్గా డిటెక్ట్ చేసేసి. ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఎటువంటి క్యాన్సర్ స్ప్రెడ్ కాదండి. కేవలం జన్యుపరమైన మార్పులు వస్తేనే మాత్రమే అది క్యాన్సర్గా మారుతుంది ఆ సెల్స్. ఆ జన్యుపరమైన మార్పులకు వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. ఇన్ఫెక్షన్ కావచ్చు, మనం తీసుకునే అలవాట్లు కావచ్చు, సెల్ డివిజన్ అప్పుడు అవి కావచ్చు. అంతేగాని ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఈవెన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా కూడా ఇంతవరకు స్ప్రెడ్ అయినట్టు దాఖలాలు అయితే లేవండి. సార్ నార్మల్గా మనకి ఎక్స్టర్నల్ తెలియదు సార్, అంటే క్యాన్సర్ ఉంది అని చెప్పేసి ఎక్స్టర్నల్గా మన బాడీని చూస్తే ఎవరికి తెలియదు. ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి ఎక్స్టర్నల్గా తెలుస్తుంది సార్? చెప్పాను కదండి, క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ సెల్స్ ఇన్ ద బాడీ, క్యాన్సర్ సెల్స్. ఎందుకంటే ఆ క్యాన్సర్ సెల్స్ అనేది గ్రోత్ అవుతూ అది పక్కనున్న ఎన్విరాన్మెంట్ కూడా మార్చేసుకుంటుంది, దానికి అనుగుణంగా మార్చేసుకుంటుంది. అందుకని ఇనిషియల్ స్టేజెస్లో మనకి సిమ్టమ్స్ అనేది చాలా తక్కువగా కనపడతాయి. యూజువల్గా స్టేజ్ 4లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్స్టర్నల్ సిమ్టమ్స్ లైక్ బరువు తగ్గటము, చాలా వీక్ అవటము, ఆకలి మందగిచ్చటము, పొట్ట ఉబ్బరం, స్ప్రెడ్ ఎసైటిస్ ఉండటం, కొన్నిసార్లు లివర్కి మల్టిపుల్ లివర్ స్ప్రెడ్ అయ్యి లివర్ ఫంక్షన్ డ్యామేజ్ అవటం, కళ్ళు పచ్చగా అవటం, కొన్నిసార్లు లంగ్స్ స్ప్రెడ్ అయితే దగ్గు, తెమడలో రక్తం కావటం, ఇట్లా లాస్ట్ స్టేజెస్లో తెలుస్తుందండి. యూజువల్గా లాస్ట్ స్టేజెస్లో ఏంటంటే మనకి అపిటైట్ తగ్గటము, వెయిట్ లాస్ అవ్వటము, ఫెటీగ్ అంటారు, చాలా అలసటగా ఉంటాము, కొన్ని స్ప్రెడ్ లంగ్స్లో బ్రీతింగ్ డిఫికల్టీస్ రావటము, లివర్ డ్యామేజ్ అవటం, ఇట్లాంటి
వెరీ రేర్ లాస్ట్ స్టేజెస్లో మనకు తెలుస్తాయండి సిమ్టమ్స్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ప్రెజెంట్ జనరేషన్‌లో చాలా మందికి వీటి గురించి తెలియక వాళ్ళు ఏవేవో చేసుకోవడం కానీ, లేకపోతే అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. యాహ్!